ఈటీవీ ప్రేక్షకులకు నమస్కారం. శుభస్తు కార్యక్రమంలో ఈరోజు గ్రహఫలం అంశానికి స్వాగతం. ఈనాటి గ్రహఫలం అంశంలో నేటి గ్రహాల స్థితిగతులు, వాటి ఆధారంగా ద్వాదశ రాశుల వారికి కలిగే శుభాశుభ ఫలితాలు తెలుసుకుంటారు. ఈరోజు శుక్రవారం అయినటువంటి కారణంగా మహాలక్ష్మి అనుగ్రహాన్ని పొందగలిగినటువంటి ద్వాదశ రాశుల వారు మహాలక్ష్మీదేవిని ఏ విధమైన విధి విధానాలతో అర్చించాలో ఆ విశేషాలని కూడా తెలుసుకుంటారు. ముందుగా నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శార్వరనామ సంవత్సరం దక్షిణాయనం శరదృతువు నిజ ఆశ్వయుజమాసం బహుళపక్షం. ఈరోజు శుక్రవారం. శుక్రవారానికి అధిష్టాత శుక్రుడు. ధార్మికమైనటువంటి జీవనాన్ని చెయ్యాలి అని అనుకునేవారు ధర్మబద్ధమైనటువంటి ఆలోచనల్ని చేయడానికి, అలాగే ఎక్కడైనా శత్రువులతో అనుకూలమైనటువంటి తీరుగా కార్యాన్ని సాధించుకోవడానికి ప్రయత్నించగలిగినటువంటి రోజు శుక్రవారం. నేటి తిథి షష్ఠి. షష్ఠికి అధిష్టాత కుమారస్వామి. అధికారులతో సత్సంబంధాలని పొందడం కోసం సమన్వయ భావంతో మాట్లాడడానికి అనుకూలమైనటువంటి తిథి ఈరోజు. నేటి నక్షత్రం పునరసు. పునరసు నక్షత్రానికి అధిష్టాత్రి అదితి. ఔషధ సేవ చేయడానికి, సేవకుల్ని పనిలో పెట్టుకోవడానికి, రాజకీయ రంగ ప్రవేశం చేయడానికి అనుకూలమైనటువంటి నక్షత్రం ఇది. ద్వాదశ రాశుల వారి ఫలితాలని క్రమంగా పరిశీలించి చూద్దాం. ముందుగా మేషరాశి. ఈరోజు మేషరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కొన్ని వ్యవహారాలు చిక్కులు తెచ్చిపెట్టేలా ఉన్నాయి కాబట్టి భాగస్వాములతో వ్యాపారం చేసేవారు మంచి మెళుకువలతో వ్యాపారాన్ని కొనసాగించుకోగలగాలి. వృత్తి చేసేటటువంటి వారు ఉన్నట్లుగా మాట్లాడడం మంచిది తప్ప మరో తీరుగా మాట్లాడడం సరికాదు. ఉద్యోగస్తులు సకాలంలో పనిని పూర్తి చేసి అధికారుల్ని మెప్పించగలగాలి. ఉన్నటువంటి స్థిరమైన ఆస్తుల్ని అమ్మాలి అనే ఆలోచనకి రావడం ఈ రాశి వారికి ఈరోజు ఏమాత్రం సరి కానే కాదు. వ్యావసాయిక రంగానికి చెందినటువంటి వారు క్షేత్రానికి సంబంధించిన మరమ్మతుల కోసం రుణాన్ని చేయకుండా ఉండడం మంచిది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు శ్రమని మరింతగా చేయడం కాకుండా శరీరం తట్టుకోగలిగినంత వరకే చేసుకోవడం అవసరం. ఆరోగ్య శ్రద్ధని తప్పక పాటించాలి వృద్ధులైనటువంటి వారు. భద్రతా ప్రమాణాలని పాటిస్తూ మాత్రమే ఈ రాశివారు వాహనాల్లో ప్రయాణాన్ని చేయాలనే యథార్థాన్ని మర్చిపోకూడదు. ఈరోజు మేషరాశి వారి అదృష్ట సంఖ్య 8. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా మేషరాశి వారు మహాలక్ష్మీదేవిని గంధజలంతో అభిషేకించినట్లయితే శుభవార్తని వింటారు. ఈరోజు వృషభ రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే వాగ్వివాదాలు చేయడానికి ఏమాత్రమూ అనుకూలం కానే కాదు. ఆర్థికమైనటువంటి లోటు కారణంగా మానసికమైన అనుతాపాన్ని పడకుండా ఖర్చుని తగ్గించుకోవడం ఎంతైనా అవసరం. ఆడంబరాలకి అట్టహాసాలకి బంధువుల్ని మిత్రుల్ని ఆహ్వానించడం ఏమాత్రం సరి కాదు. ఇతరులు చెప్పినటువంటి మాటలన్నీ వినడమే తప్ప పాటించడం అనేది మాత్రం మీ చేతిలోనే ఉండేలా ఏర్పాటు చేసుకోవడం అవసరం. ఎవరితోనైనా మాట్లాడేటటువంటి సందర్భంలో స్పష్టమైన అవగాహనతో మాట్లాడాలి తప్ప రెండు తీరుల మాటలు ఏమాత్రం సరి కానే కాదు. వాగ్దానాలని చేయడం, హామీలను ఇయ్యడం ఏమాత్రం సరికాదు ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు వృషభ రాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా వృషభ రాశి వారి మహాలక్ష్మీదేవిని పసుపు జలంతో అభిషేకించినట్టయితే రుణబాధలు తొలగుతాయి. ఈరోజు మిథున రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే నిదానించి మాట్లాడడం ఎంతైనా అవసరం. సంతానానికి సరైనటువంటి చదువు అబ్బుతున్నది లేనిది అధ్యాపకుల్ని పెట్టి పరిశీలింపజేసుకోవడం అవసరం. రుణాన్ని చేయడం ఏమాత్రమూ మంచిది కాదు. చేసినటువంటి రుణాన్ని వెంటనే తీర్చేద్దామనే ఆలోచన కూడా సరికానే కాదు. వ్యవసాయానికి సంబంధించినటువంటి మరమ్మతులు చేసుకోదలిచినట్లయితే ఉన్నంత సొమ్ములోనే చేసుకోవడం ఎంతైనా అవసరం. కార్మిక రంగానికి చెందినటువంటి వారు దూరభార ప్రయాణాలని మాని ఉన్న చోటనే వ్యాపారాన్ని గట్టి చేసుకోవడం అవసరం. వృద్ధుల ఆరోగ్యానికి సంబంధించిన భద్రతా ప్రమాణాలని పాటించడం ముఖ్యాతి ముఖ్యం. ఈరోజు మిథున రాశి వారి అదృష్ట సంఖ్య 5. ధరించవలసిన దుస్తుల రంగు పసుపచ్చన. శుక్రవారం సందర్భంగా మిథున రాశి వారు
లక్ష్మీదేవిని కుంకుమ జలంతో అభిషేకించినట్లయితే అధికారులు సత్సంబంధాలని కలిగి ఉంటారు. ఈరోజు కర్కాటక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ధైర్యంగా ఉండడం చాలా అవసరం. ఇరుగు పొరుగులతో వాద వివాదాలని చేయకపోవడం అత్యంత ముఖ్యం. బ్యాంకుల్లో ఉన్నటువంటి సొమ్ముల్ని తెచ్చి ఖర్చు పెట్టుకోవడం కంటే పొదుపుని పాటిస్తూ ఉండడం చాలా అవసరం. ఉద్యోగస్తులకి సానుకూలమైనటువంటి ఫలితాలు తప్పక సిద్ధిస్తాయి. లక్ష్యం సాధించేంత వరకు కూడా పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు ప్రయత్నాన్ని చేస్తూనే ఉండాలి. కార్మికులు తమ ఆరోగ్య స్థితిని గమనించుకుని మాత్రమే తమ పనిని పూర్తి చేసుకుంటూ ఉండగలగాలి. ఉద్యోగస్తులకి వేతనాధిక్యం ఉండదు, కానీ పదవీ ఉన్నతి లభించే అవకాశం బాగా గోచరిస్తోంది. ఈరోజు కర్కాటక రాశి వారి అదృష్ట సంఖ్య 1, ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా కర్కాటక రాశి వారు లక్ష్మీదేవిని నారికేళ జలంతో అభిషేకించినట్లయితే ఉద్యోగం తొందరగా దొరికే అవకాశం ఉంటుంది. ఈరోజు సింహరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే భాగస్వాములతో వ్యాపారం అనుకూలంగా ఉంటుంది. ఆర్థికమైనటువంటి పెట్టుబడి కూడా పెట్టేవారు లభించే అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాలు అనుకూలంగా సాగుతూ ఉంటాయి. వృద్ధుల ఆరోగ్యం తాత్కాలికంగా బాగుండకపోయినప్పటికీ కూడా చెప్పుకోదగ్గటువంటి వ్యతిరేక విధానాలు ఏమాత్రమూ లేవు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పెట్టుబడిని ధైర్యంగా పెట్టగలుగుతారు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు తాము చేస్తూ ఉన్నటువంటి ప్రయత్నానికి అనుగుణంగా ధనం లభించి తీరుతుంది. స్త్రీలు సంతోషకరమైనటువంటి వాతావరణంతో ఉంటారు. ఈరోజు సింహరాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా సింహరాశి వారు లక్ష్మీదేవిని గోక్షీరంతో అభిషేకించినట్టయితే నూతన గృహాన్ని కొనుక్కునే ఆలోచన వస్తుంది. ఈరోజు కన్యారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే ఆర్థికమైనటువంటి ఆలోచనలన్నీ బాగా అనుకూలంగా సాగే అవకాశం ఉంది. పిత్రార్జితమైనటువంటి ద్రవ్యాల పంపకం తెర మీదకి వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ధర్మబద్ధంగానే మీ అభిప్రాయాన్ని చెప్పడం ఎంతైనా మంచిది. వాతావరణం అనుకూలించినటువంటి కారణంగా తాత్కాలికమైనటువంటి వ్యావసాయిక నష్టం జరిగే అవకాశం గోచరిస్తుంది. ముందే జాగ్రత్త పడడం అవసరం. అన్నదమ్ములతో ఆర్థికమైనటువంటి అనుబంధాలు ఏమున్నాయో స్పష్టంగా ధర్మబద్ధంగా పరిష్కరించుకోవడం మంచిది. సమస్యల పరిష్కారం క్రమంగా కొనసాగుతూ ఉంటుంది. మధ్యవర్తిత్వాన్ని మీరు వహించడం ఏమాత్రమూ మంచిది కానే కాదు. ఇతరులు చెప్పినటువంటి విశేషాలను వినడం మంచిదే, కానీ అలాగే ఆచరించాలనేటువంటి విషయాన్ని అనుసరించడం సరికాదు. మొగమాటం ఏమాత్రమూ సరైనది కాదు ఈ రాశి వారికి ఈ రోజున. ఈరోజు కన్యారాశి వారి అదృష్ట సంఖ్య 4, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా కన్యారాశి వారు లక్ష్మీదేవిని పుష్ప జలంతో అభిషేకించినట్లయితే నూతన వాహన ప్రాప్తి ఉంది. ఈరోజు తులారాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే స్త్రీలు నూతన వాహనాన్ని కొనుక్కోవాలనే ఆలోచనలో ఉంటారు, ఫలించవచ్చు. ఉద్యోగస్తులు పేరు ప్రతిష్టల కోసం తీవ్రంగా శ్రమిస్తూ ఉండొచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు మరింతగా విస్తృతి చేయాలనేటువంటి ఆలోచనతో రుణాన్ని తీసుకోవాలనే ఊహకి రావచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు పరిశ్రమని పెంచడం కోసమని ఉత్తమాధికారులతో పరిచయాల్ని పెంపొందించుకుంటారు. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారు పై అధికారుల ప్రశంసలకి పాత్రులు కూడా అయ్యే అవకాశం గోచరిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు సకాలంలో నిద్ర భోజనాన్ని స్వీకరిస్తూ మంచి ఆరోగ్యాన్ని పాటిస్తూ వెడతారు. ఈరోజు తులారాశి వారి అదృష్ట సంఖ్య 6, ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా తులారాశి వారు లక్ష్మీదేవిని ఫల రసంతో అభిషేకించినట్టయితే వివాహం తప్పక అనుకూలమవుతుంది. ఈరోజు వృశ్చిక రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అనాలోచితంగా అడుగు వేసేటటువంటి అవకాశం గోచరిస్తోంది. వృత్తి చేసేటటువంటి వారు, వ్యాపారాన్ని చేసేవారు దూరభార ప్రయాణాలని అనాలోచితంగా చేసే అవకాశం గోచరిస్తోంది. ఉద్యోగస్తులు అధికారుల మెప్పు కోసం మరింతగా శ్రమించే అవకాశం గోచరిస్తోంది. దాంతోపాటుగా అనారోగ్యానికి గురయ్యే ఆలోచన కూడా కలగవచ్చు. పారిశ్రామిక రంగానికి చెందినటువంటి వారు చక్కని ఆర్థిక లాభాన్ని పొందగలుగుతారు.
కార్మిక రంగానికి చెందినటువంటి వారు నూతనమైన కర్మాగార పరికరాల్ని కొనుక్కోగలిగిన విధానాన్ని కలిగి ఉంటారు. ఏ విధమైన కష్టనిష్ఠురాలు ఈ రాశివారికి చెప్పుకోదగ్గవి ఈ రోజుకి లేనే లేవు. ఈరోజు వృశ్చిక రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు తెలుపు. శుక్రవారం సందర్భంగా వృశ్చిక రాశి వారు లక్ష్మీదేవిని విభూతి జలంతో అభిషేకించినట్లయితే కీర్తి ప్రతిష్టలు సొంతమవుతాయి. ఈరోజు ధనురాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే కీలకమైన నిర్ణయాలన్నీ స్వతంత్రంగా వారే చేసేటటువంటి కారణంగా సంస్థలో వ్యతిరేకత తప్పక వీరి పట్ల కలుగుతుంది. స్నేహితులని, ఆప్తులని, బంధువుల్ని కూడా తోలనాడేటటువంటి తీరు గోచరిస్తోంది. పద్ధతిని మార్చుకోవాలి. వ్యాపారంలో భాగస్వాములైనటువంటి వారు క్రమంగా వెళ్ళిపోయే అవకాశం గోచరిస్తోంది కాబట్టి జాగ్రత్తగా వ్యవహరించక తప్పదు. కార్మిక రంగానికి చెందినటువంటి వారు మంచి ఆదాయాన్ని పొందగలుగుతారు. అయితే దాంతోపాటు మరొక సంస్థని కూడా స్థాపించాలనే ఊహకి వస్తారు. కుల వృత్తుల్ని చేసుకునేటటువంటి వారికి మంచి అనుకూలమైనటువంటి కాలం ఇది. కాబట్టి వృత్తిని పెంచుకోవడం ఎంతైనా అవసరం. పెట్టుబడుల్ని పెట్టి దిగుమతులని ఎగుమతుల్ని చేసుకుని వ్యాపారాన్ని అభివృద్ధి చేసుకోగలిగిన ధోరణి కనిపిస్తోంది. పెద్దలైనటువంటి వారికి ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది. కుటుంబంలో ఏ విధమైనటువంటి అనారోగ్య భావన ఉండదు. ఈరోజు ధనురాశి వారి అదృష్ట సంఖ్య 7. ధరించవలసిన దుస్తుల రంగు నీలం. శుక్రవారం సందర్భంగా ధనురాశి వారు లక్ష్మీదేవిని పరిమళ జలంతో అభిషేకించినట్లయితే స్వర్ణ ఆభరణాల కొనుగోలుకి అవకాశం ఉంటుంది. ఈరోజు మకర రాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే అవివాహితలకి వివాహాలు కుదిరే అవకాశం కనిపిస్తోంది. సంతానం పట్ల చక్కనైనటువంటి శ్రద్ధతో ఉంటారు. తల్లిదండ్రులు విద్యా ప్రమాణాలని బాగా పాటింపచేస్తూ ఉంటారు. ప్రవర్తన పట్ల కూడా జాగ్రత్తల్ని తప్పక తీసుకుంటూ కనిపిస్తారు. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి మెల్లగా వ్యాపారం పుంజుకుంటూ ఇప్పుడిప్పుడే ఆర్థిక లాభం కనిపిస్తూ ఉంటుంది. ఏదో ఒక ఇంటిని కొనుక్కోవాలనే ఎందుకోసం తీవ్రమైనటువంటి ప్రయత్నాన్ని చేస్తారు. బంధుమిత్రులు అనుకూలించే అవకాశం కనిపిస్తోంది. కార్మిక రంగానికి చెందినటువంటి వారు విశ్రాంతిని అపేక్షిస్తారు. విశ్రాంతి తీసుకుంటే ఆరోగ్యం సక్రమం అవుతుంది కూడా. దూరభార ప్రయాణాలని, వివాహాదులు మొదలైనటువంటి వాటి కోసం చేయడం అంత ఉత్తమం కాదు. ఈరోజు మకర రాశి వారి అదృష్ట సంఖ్య 9. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా మకర రాశి వారు లక్ష్మీదేవిని తేనెతో అభిషేకించినట్లయితే నూతన భూ లాభం కలుగుతుంది. ఈరోజు కుంభరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తేలికగా ఆదాయం లభించే స్పెక్యులేషన్ మార్గాల్ని ఎంచుకుంటారు. పెద్దగా ఆదాయం లభించకపోవచ్చు, సిద్ధపడి ఉండాలి. వ్యాపారాన్ని చేసేటటువంటి వారికి పెద్దగా ఆదాయం లేకపోయినప్పటికీ కూడా వ్యాపారం అలా నడుస్తోంది కదా అనే ఉత్సాహంతో ఉండగలుగుతారు. వృత్తి చేసేటటువంటి వారికి చేతి నిండుగా పని ఉంటుంది. అలాగే ధనాదాయ మార్గం కూడా బాగా కనిపిస్తూ ఉంటుంది. ఉద్యోగాన్ని చేసేటటువంటి వారికి తాత్కాలికమైనటువంటి అనారోగ్య కారణంగా పెద్దగా చేయలేకపోవచ్చు. కుటుంబంలో స్త్రీలు ఉత్సాహపూరితమైనటువంటి వాతావరణంతో ఉంటారు. ఆచితూచి వ్యవహరించే కారణంగా మానసిక ప్రశాంతతని కలిగి ఉంటారు. కార్మిక రంగానికి చెందినటువంటి వాళ్ళు ఉత్సాహంతో పనిని పూర్తి చేయగలుగుతారు. ప్రయత్నానికి సరిపోయేంత ఆదాయాన్ని పొందుతారు. నూతన వాహనాన్ని కొనుక్కోవాలనేటటువంటి ఊహలో ఉంటారు ఈ రాశివారు ఈరోజు కుంభరాశి వారి అదృష్ట సంఖ్య 6. ధరించవలసిన దుస్తుల రంగు ఎరుపు. శుక్రవారం సందర్భంగా కుంభరాశి వారు లక్ష్మీదేవిని చందన జలంతో అభిషేకించినట్లయితే చక్కని గుర్తింపు లభిస్తుంది. ఈరోజు మీనరాశి వారి ఫలితాలని పరిశీలించి చూస్తే తక్కువ మూల్యానికైనా సరే తమ వద్ద ఉన్నటువంటి స్థిరమైన ఆస్తిని అమ్మాలి అనే గట్టి ఆలోచనకి వస్తారు. అటు ఇటు ఉండేటటువంటి అత్తమామలు, తల్లిదండ్రులతో చక్కనైనటువంటి స్నేహపూరిత వాతావరణాన్ని, బంధుపూరిత వాతావరణాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఆలోచనలన్నీ అనుకూలమైనటువంటి దిశగా నడుస్తూ ఉంటాయి. లక్ష్యం సాధించేంత వరకు కూడా ఏమాత్రము విశ్రమించకూడదనేటటువంటి ఊహలో ఉంటారు. తోటలకి సంబంధించిన అంటే కొబ్బరి తోటలు, అలాగే పుష్పాల తోటలు, ఫలాల తోటలు మీద ఆదాయం చక్కగా వస్తూ ఉంటుంది, అనుమానం లేదు. వస్త్ర వ్యాపారాలు, నూనె వ్యాపారాలు,
ఇతరమైనటువంటి తేలికైనటువంటి అపర వ్యాపారాలు చక్కనైనటువంటి లాభాలని పొందించే అవకాశం కనిపిస్తోంది. ఉద్యోగస్తులకి బదిలీ ఆలోచన ఏమాత్రమూ ఉండదు. స్థానచలనానికి సంబంధించిన సూచనలు ఏమాత్రమూ లేవు. పశు విక్రయాన్ని చేసేటటువంటి వారికి, పశుక్రయాన్ని చేసేటటువంటి వారికి ఆదాయం అంతంత మాత్రంగానే ఉండొచ్చు. ఈరోజు మీనరాశి వారి అదృష్ట సంఖ్య 2, ధరించవలసిన దుస్తుల రంగు నలుపు. శుక్రవారం సందర్భంగా మీనరాశి వారు లక్ష్మీదేవిని చెరకు రసంతో అభిషేకించినట్టయితే ఉద్యోగంలో పదవి ఉన్నతి లభిస్తుంది. శుభమస్తు కార్యక్రమాల్లో గృహబలం అంశానికి స్వాగతం. గృహమే కదా స్వర్గసీమ అన్నారు. మీ గృహంలో దైవత్వం బాగా ఉన్నట్లయితే అందరికీ అదృష్టం తప్పనిసరిగా ప్రసరిస్తుంది. అందుకే ప్రతి ఇంట్లో కూడాను పూజా గది అనేటువంటిది ఒకటి తప్పనిసరిగా ఏర్పాటు చేసుకోవాలి. అయితే వాస్తుశాస్త్రంలో కూడా పూజ గది ఏ విధంగా నిర్మాణం చేసుకోవాలి, ఎక్కడ ఉంటే అత్యధిక సత్ఫలితాన్ని కలిగిస్తుంది, ఏ తీరున ఆ పూజ గదిలోని దేవతా విగ్రహాలని అమర్చాలి అనే విషయాల్ని కూడాను చక్కగా తెలియజేశారు మనకు. వీటన్నిటినీ చక్కగా కనుక పాటించినట్లయితే ఆ ఇంట్లో దైవత్వం, ఒక విధమైన శక్తి పుంజాలు ప్రసరిస్తూనే ఉంటాయి ఎల్లవేళలా కూడా. పూజ గది ఎప్పుడూ కూడా ఈశాన్యంలో ఉండటం చాలా శ్రేయోదాయకం. ఎట్టి పరిస్థితుల్లోనూ పూజ గది నిర్మాణం వలన ఈశాన్యం మూతపడకూడదు. అంటే తప్పనిసరిగా కిటికీలు అమర్చాలి. ఈశాన్య గదికి కిటికీలు అనేవి ఉత్తర దిశలో అమర్చుకోవాలి. తూర్పుగా మీరు పూజా మందిరాన్ని గోడకి ఆనించకుండా ఈశాన్యం ఖాళీగా ఉండేటట్టుగా అమర్చుకొని అక్కడ పూజా మందిరాన్ని నేలకు తాకకుండా అమర్చుకోవాలి. అంటే పూజా మందిరం ఏర్పరిచేటప్పుడు చాలామంది ఇటుకలతో నిర్మాణం చేసి ఓ పెద్ద మందిరంలాగే కడుతూ ఉంటారు. అలా ఎప్పుడూ కూడా బరువైనటువంటి విధి విధానం పాటించకూడదు. అలాగే గ్రానైట్స్తో చాలా చక్కగా గోడకి ఆన్ చేసి లోపలికి దించేసి కిటికీల్లాగా చాలా చక్కగా అమర్చేటువంటి విధి విధానం కూడా ఉంది. అది కూడా మంచిది కాదు. ఎందుకంటే తూర్పు గోడను తాకి ఉండటం మంచిది కాదు. తూర్పు గోడను తాకకుండానే మీ పూజా మందిరాన్ని ఏర్పాటు చేసుకోండి. అది మీరు మార్బుల్తో అయినా సరే, చెక్కతో అయినా సరే, లేక గ్రానైట్తో అయినా సరే, ఏ విధంగా అయినా సరే ఏర్పాటు చేసుకున్నప్పుడు ఆ మందిరంగా తయారు చేసి ఏర్పాటు చేసిన విధి విధానంలో తూర్పు గోడకు మాత్రం ఆనకూడదు, అలాగే ఉత్తర గోడకు కూడాను ఆనకూడదు. ఈ 2 గోడలు కూడా ఆనుకున్నట్లయితే మీరు ఎంత ప్రయత్నం చేసినప్పటికీ వాస్తు దోషమై ఉంటుంది. అలా దోషం లేకుండా పూజా మందిరం నిర్మాణం చేసుకోవటం కూడా ఒక విధి విధానం. అలాగే సర్వసాధారణంగా పూజ కోసం ఇంటి వంటగదిలోనే ఒక పక్కగా కొద్ది స్థలాన్ని కేటాయించి అక్కడే పూజ చేసుకునేటువంటి విధి విధానం చాలా ఇళ్లల్లో మనం చూస్తూనే ఉన్నాం. పూజ గదిలో ఈశాన్య దిశగా 4 అంగుళాల ఎత్తుగా గట్టు కట్టుకొని దానిపైన దేవుని పటాలను, విగ్రహాలను పెట్టుకోవటం మంచిది. మనం పీట మీద ఏ విధంగా కూర్చుంటున్నామో అలాగే భగవంతుడిని కూడాను ఆ విధంగా గట్టు మీద కూర్చోబెట్టి అలా పూజ చేసుకోవటం చాలా మంచిది. పెద్ద పరిమాణంలోని రాతి విగ్రహాలు, లోహ విగ్రహాలు మాత్రం పూజలో ఎటువంటి పరిస్థితుల్లోనూ పెట్టకూడదు. నేను షిర్డీ వెళ్ళానండి ఈ మధ్యకాలంలో అని పెద్ద బాబా వారి విగ్రహం తీసుకొచ్చి అక్కడ పెట్టి రోజు పూజ చేసుకుంటున్నానంటే కుదరదు. ఎప్పుడూ కూడా పూజా మందిరంలో విగ్రహాలు పెట్టేటువంటి తీరులో సైజు మీ బొటన వేలంత సైజే ఉండాలి. అలా ఉన్నట్లయితేనే శక్తి పుంజాల యొక్క ప్రభావాన్ని మీరు తట్టుకుంటారు, మీ గృహం కూడా తట్టుకుంటుంది. దానిలో మీరు పూజ చేస్తూ ఉన్నప్పుడు కంటికి కనిపించని దివ్య కిరణాల ప్రభావం మీ శరీరంపై పడుతుంది. వాటిని మీరు చాలా చక్కగా
అవగాహన చేసుకొని ధ్యాన నిమగ్నులై నిత్యం కూడాను త్రికరణ శుద్ధితో ధ్యానం చేయటానికి ఆస్కారం ఉంటుంది. పెద్ద పెద్ద విగ్రహాలు పెట్టినప్పుడు దాని యొక్క శక్తి పుంజాల్ని మీరు తట్టుకోలేకపోవడం కానీ, వాస్తుశాస్త్రరీత్యా కూడాను దోషభూయిష్టంగా పరిగణలోకి తీసుకోవడం కానీ జరుగుతోంది. కారణం ఏంటంటే అవి దేవాలయాల్లో ఉండాలి. పెద్ద పెద్ద విగ్రహాలు దేవాలయాల్లో ఉంటాయి, ఇళ్లల్లో కాదు. అయితే పెద్ద విగ్రహాన్ని తీసుకొచ్చాం ఏం చేయాలి అన్నప్పుడు హాలులో అలంకరణగా మాత్రం మీరు అమర్చుకోవడంలో తప్పులేదు. ప్రత్యేకవంతమైనటువంటి పూజా గది నిర్మాణం చేసుకోలేని వారు వంటగదిలో ఈశాన్య మూల చిన్న అరుగులాగా ఏర్పాటు చేసుకొని అక్కడ చిన్న చిన్న విగ్రహాలు పెట్టుకొని పూజ చేసుకోవాలి. డూప్లెక్స్ నిర్మాణంలో ప్రధాన పూజా మందిరాలను మొదటి అంతస్తులోనే నిర్మించుకోవాలి అనే విషయం గుర్తుపెట్టుకోవాలి. చాలామంది డూప్లెక్స్ నిర్మాణాలు చేస్తున్నారు. పూజ ఎక్కడ చేయాలి? భూమి మీద కింద భాగంలో చేయాలి, పై భాగంలో చేయకూడదు. డూప్లెక్స్ వరకు డూప్లెక్స్ నిర్మాణం చేసినటువంటి వాళ్ళు పూజా మందిరాన్ని కింద భాగంలోనే ఏర్పాటు చేసుకోవటం మంచిది. బేస్మెంట్లో కానీ పై అంతస్తులో కానీ నిర్మించకూడదు. అన్ని అంతస్తులలోనూ దైవ స్థానాలు, ప్రార్థనలు, జపాలకు వినియోగించుకోవచ్చు. కానీ యజమాని ప్రధాన దైవం మాత్రం మొదటి అంతస్తులోనే ఉండాలి. ప్రధానంగా యజమాని మొదటి అంతస్తులోనే పూజ చేసుకోవాలి తప్ప మిగతా ప్రార్థనలు ఏదైనా భజనలు పెట్టుకున్నప్పుడు పై అంతస్తులో పెట్టుకోండి. పూజ చేసుకునేటువంటి విధానం మాత్రం కింది మొట్టమొదటి అంతస్తులోనే పెట్టుకోవాలి. పూజా మందిరం లేదా దేవుని గూడుకు తలుపులు గనక పెట్టదలుచుకుంటే 2 రెక్కలు ఉన్నటువంటి తలుపులు మాత్రం పెట్టి తీరాలి. ఒక రెక్క తలుపు మాత్రం పనికిరాదు. సింహద్వారానికి కూడా అంతే. మనం ఇంట్లోకి ప్రవేశించే సింహద్వారానికి 2 తలుపులు ఉంటే చాలా మంచిది వాస్తుశాస్త్రరీత్యా. అలాగే దైవతా మందిరానికి కూడా 2 తలుపులు పెట్టాలి, ఒక తలుపు మాత్రం పెట్టకూడదు. దైవ ప్రార్థన చేసే చోట ధారాళమైనటువంటి గాలి, వెలుతురు ఉండే విధంగా చూసుకోండి. మెట్ల కింద మాత్రం టాయిలెట్స్ ఎదురుగా పూజా మందిరాన్ని ఎప్పుడూ కూడా నిర్మాణం చేయకూడదు అనే విషయం ఇక్కడ పూజా మందిర విషయరీత్యా వాస్తుశాస్త్రరీత్యా పాటించవలసిన నియమాలుగా ప్రతి ఒక్కరూ కూడా గ్రహించక తప్పదు. ఇంట్లో పూజ గదిలో ప్లాస్టిక్ పూలతో అలంకరణ పనికిరాదు. మరికొన్ని ముఖ్య విషయాలు రేపటి శుభమస్తు కార్యక్రమంలోని గృహబలంలో తెలుసుకుందామా? మరి సర్వే జనాః సుఖినో భవంతు. శుభోదయం. శుభమస్తు కార్యక్రమంలో ఐశ్వర్య సిద్ధి అనే అంశానికి స్వాగతం. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కలిగి ఉండడం. ఆరోగ్యం ఉంటేనే ఆనందంగా కూడా ఉండగలుగుతాం. ఆనందము, ఐశ్వర్యము ఈ 2 ఆరోగ్యంతో ముడిపడి ఉంటాయి. మన పెద్దలు అందుకే ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యంగా ఉండడం కోసం ఏం చెయ్యాలి, ఎటువంటి పరిహారాలు పాటించాలి? ఐశ్వర్యం అంటే ఆరోగ్యమే అని అనుకున్నప్పుడు లభించేటటువంటి వస్తువులు, దినుసులు, ప్రకృతి, పర్యావరణము, మన చుట్టూ ఉండేటటువంటి వ్యక్తులు, వీరిలో ఉండేటటువంటి సానుకూల అంశాలు, వేటిని మనం స్వీకరిస్తే మరింత ఆనందకరంగా మన జీవితాన్ని మలచుకోగలుగుతాం. మన జీవితాన్ని ఎలా మలుచుకోవాలి అన్న నిర్ణయం మన చేతిలోనే ఉంటుంది. మనం ఏది చేస్తే అది ప్రపంచానికి ఆదర్శవంతంగా ఉండాలి. ఐశ్వర్యం అంటే ఆరోగ్యం కలిగి ఉండడమే. సనాతన ధర్మములో ఆరోగ్యప్రదమైనటువంటి వస్తువు బెల్లము. ఈ బెల్లమును కుజునకు ప్రతీకగా సూచిస్తారు సంప్రదాయం తెలిసిన ప్రాచీనులు. జ్యోతిష విద్యలో ప్రత్యేకంగా బెల్లమునకు చాలా ప్రాధాన్యత ఉంది. ఆయుర్వేద రహస్యాలలో కూడా అనేక ఔషధాలను బెల్లముతో కలిపి తీసుకోవాలి అని చెబుతారు. పూర్వకాలంలో భోజనం చేసిన పిదప జీర్ణం కావడం కోసం బెల్లాన్ని వినియోగించేటటువంటి వారు.
జీర్ణం జీర్ణం వాతాపి జీర్ణం అన్న కథ కూడా అనేకులకు తెలిసే ఉంటుంది. వాతాపి ఇల్వలుల కథ అది మహాభారతంలో ఉంటుంది. ప్రత్యేకించి ఆరోగ్య పరిరక్షణకై సనాతన ధర్మం బెల్లం అన్నమును దుర్గాదేవికి, అమ్మవారికి ప్రీతికరంగా నైవేద్యంగా సమర్పించి ఆ పిదప ఆ పదార్థాన్ని అందరితో పంచుకున్న ఎడల ఆరోగ్యం సిద్ధిస్తుంది అంటూ తెలియజేస్తుంది. పరిహార విజ్ఞానములో అంశం సంకల్పం, అంశం సంపూర్ణంగా ఐశ్వర్యం, అంశం జాతక దోషాలు ఎలా చూచినా అరచేతులు అదృష్టం అనుకున్నా అన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే, ఆరోగ్య పరిరక్షణ, ఆనందాన్ని పొందగలగడం. మనం ఆనందంగా ఉండాలి, అందరికీ ఆనందాన్ని అందించేటట్లుగా మన ప్రవర్తన ఉండాలి. ఇందు నిమిత్తమై సనాతన ధర్మం బెల్లమును విశేషంగా వినియోగించాలి అంటుంది. శనివారం నాడు నువ్వులు, బెల్లము ఈ రెండింటిని కలిపి ఉండలు చేసి ఈ చిన్న చిన్న నువ్వుండలను అందరికీ పంచి పెడుతూ ఉంటే అపరిమితమైన ఆరోగ్యము, ఆనందము మనకు లభిస్తాయి. ఒకరికి అందించినందువల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి అంటే, మనం తినే విషయంలో కొంత పరిమితులు ఉంటాయి. కొంత మేరకు మాత్రమే మనం ఆ పదార్థాన్ని తీసుకోగలుగుతాం. కానీ పంచడానికో అలాంటి పరిమితులు ఏమీ లేవు. బెల్లం తీసుకోవడం వల్ల మన శరీరంలో ఉండేటటువంటి ఉష్ణశక్తికి మేలుతరమైనటువంటి ఆ కిరణాలు తోడ్పడి శరీరం ఆరోగ్యాన్ని పుంజుకుంటుంది. కనుకనే వివాహంతో మొదలు పెట్టుకుంటే గణపతి నైవేద్యం వరకు మీరు ఎక్కడ చూచినా బెల్లం వినియోగమే ప్రత్యేకంగా కనిపిస్తుంది. వివాహంలో ఎక్కడనుకుంటామో జీలకర్ర బెల్లము, అక్కడ బెల్లం వినియోగిస్తాం. తాత్కాలిక అవసర నైవేద్యం అని చెబుతూ గణపతికి, పిళ్ళాయప్పకి, గణపతికి ప్రత్యేకంగా ఆ బెల్లమునే నైవేద్యంగా వినియోగిస్తాం. పంచదార కృత్రిమమైనది, ఆధునికమైనది, ఆరోగ్యానికి హానికారకమైనటువంటిది. దానికి ప్రత్యామ్నాయంగా సనాతన ధర్మం మన ప్రాచీనులు, పూర్వీకులు ఏనాడో వినియోగించిన ఈ బెల్లాన్నే అధికంగా వినియోగించిన ఎడల నవగ్రహ అనుగ్రహాన్ని కూడా మనం పొందగలిగిన వాళ్ళం అవుతాం. బెల్లములో తాటి బెల్లానికి ఒక ప్రత్యేకత ఉంది. శరీరంలో అత్యుష్ణాన్ని నిరోధించేది బెల్లం అవుతుంది. ఉష్ణశక్తి తగ్గిన ఎడల దాన్ని పెంచేది కూడా బెల్లమే అవుతుంది. ఈ పెంచాలి అనుకున్న పక్షంలో తాటి బెల్లాన్ని వినియోగించాలి. ప్రత్యేకంగా బెల్లం నీటిలో కరగబెట్టి బెల్లం పానకం సిద్ధం చేసి అందులో 2 మిరియముల గింజలను కొట్టి పొడిగా చేసి అందులో వేసుకొని కలిపి ఒక్క 40 నిమిషాల తర్వాత ఈ రసాన్ని, ద్రవాన్ని అంటే బెల్లం పానకాన్ని ఆహారంగా, పదార్థంగా, తీర్థంగా, ద్రవరూపంగా స్వీకరించిన ఎడల శరీరంలో ఉండేటటువంటి శైత్యగుణం నిరోధింపబడుతుంది. ఆరోగ్యాన్ని మేలు కలిగించేది కాబట్టే చైత్రమాసంలో శ్రీరామనవమి ఉత్సవాలలో విశేషంగా మనం బెల్లం పానకాన్ని తీర్థంగా విశేషంగా విరివిగా వినియోగిస్తూ ఉంటాం. ఇలా చైత్రమాసమే కాదు సుమా, అజీర్ణ వ్యాధి, నిద్రలేమి, లేక నోటి దుర్వాసన, దంతక్షయం, ముఖమండలంలో వచ్చేటటువంటి వివిధములైనటువంటి దోషములు, మాట తడబడడం, ఇలాంటి దోషాలన్నింటికీ కూడా తాటి బెల్లమును విరివిగా వినియోగించాలి అంటారు. కొంతమందికి కొన్ని అక్షరాలు స్ఫుటంగా ఉచ్చరించడానికి రాక ఇబ్బంది పడుతూ ఉంటారు. ఋష్యశృంగుడు, దుష్యంతుడు ఇలాంటి పదాలు అనే సమయంలో ఇబ్బంది పడేటటువంటి ఆ సమస్య ఉన్నటువంటి వారికి తాటి బెల్లం మేలు చేస్తుంది. తాటి బెల్లమును ఆహారం అంటే భోజనం చేసిన పిదప వెంటనే కాసింత శనగ గింజ ప్రమాణంలో తీసుకుంటే మాటలో దొర్లే ఈ దోషాలన్నీ కూడా తగ్గిపోతాయి. స్ఫుటంగా మాట్లాడడం అలవాటు అవుతుంది. మరికొందరికి తెలియకుండానే ఎదుటి వారికి అపకారం కలిగించేటట్లుగా మాట్లాడేస్తూ ఉంటారు. ఆ తర్వాత అరే పొరపాటుగా మాట్లాడానే, ఇలా మాట్లాడాల్సి ఉండేది కాదు అని పశ్చాత్తాపడుతూ ఉంటారు. మరికొంతమంది తెలియకుండానే ఆ మాట్లాడే ప్రతి మాట కూడా ఎదుటివారికి కీడు కలిగించేదిగా ఉంటుంది. అలాంటి మాట దురుసుతనం ఉన్న వాళ్ళంతా కూడా ఉదయము రాత్రి కాసింత తాటి బెల్లమును నాలిక పైన వేసుకుని కరిగించే వరకు మౌనంగా మనసులో హ్రీం శ్రీ అయి నమః, హ్రీం శ్రీ అయి నమః, హ్రీం శ్రీ అయి నమః అన్న మంత్రాన్ని జపం చెయ్యాలి. హ్రీం అన్న బీజాక్షరం ఈ ప్రకృతి పర్యావరణం ఏర్పడకంటే పూర్వమే ఉన్నటువంటి మొట్టమొదటి మహామంత్రం అని వర్ణిస్తుంది దేవీ భాగవతం. మన ఇంటిలో వంటగదిలో అత్యంత సులభంగా లభించేటటువంటి దినుసు బెల్లం. అనేక వ్యాధులకు చిట్కాలాగా వినియోగించేదే బెల్లం. శిరోవేదన బెల్లమును నీటిలో కరిగించి ఆ బెల్లం పట్టీని శిరస్సు పైన అలా అలది ఆ పిదప కాస్త ప్రశాంతంగా నిద్రించగలిగితే కళ్ళు మూసుకుంటే చాలు శిరోవేదన మటమాయమవుతుంది.
పడిశం, జలుబు 7 రోజుల వ్యాధి, వారం రోజుల వ్యాధి అంటారు. తగ్గించుకోవాలి అంటే సులభమైన మార్గం ఉంది. జలుబు, పడిశం, శిరోభారం వీటికి గోరువెచ్చని నీటిలో బెల్లమును వేసి బెల్లము కరిగిన తర్వాత ఆ నీటిని తాగాలి. అలాగే ఈ బెల్లమును నిమ్మరసము కలిపి గోరువెచ్చని నీటిలో తీసుకున్న మరుక్షణమే జలుబు నుంచి భారం ఉపశమనం తగ్గుతుంది, ఆనందం కలుగుతుంది. మోకాళ్ళు, మోచేతులు లేక శరీరంలో జాయింట్స్ ఈ నొప్పులు అధికంగా ఉన్నప్పుడు చింతపండు, బెల్లము ఈ రెండింటినీ కూడా కాస్త ఉడకబెట్టి అది కాస్త గట్టిగా అవుతున్న తరుణంలో బాగా అప్లై చేయాలి, రాచాలి. ఇలా అల్లమే కొద్దీ, రాసే కొద్దీ అవి జాయింట్స్ కావచ్చు, మోచేతులు కావచ్చు, మోకాళ్ళు కావచ్చు, వీపులు, భుజాలు, మెడనొప్పులు కావచ్చు, ఆ నొప్పుల బాధ నుంచి ఉపశమనం లభిస్తుంది. వీటికంటే కూడా మించి కండరాలు బిగబట్టినప్పుడో లేక దెబ్బలు, గాయాలు అయినప్పుడో సున్నము, బెల్లము ఈ రెండింటినీ కూడా కలిపి మోకాళ్ళ నొప్పులకు పూర్వ రోజులలో కాస్త సున్నం రాసి ఆ పైన బెల్లం గడ్డతో మోకాలిపైన రాసేటటువంటి వారు. అలా రాసిన తర్వాత 2 గంటల నుంచి 3 గంటల లోపల ఆ నొప్పుల నుంచి సులభంగా ఉపశమనం లభిస్తుంది అంటుంది ప్రాచీన సంప్రదాయ పరిహార విజ్ఞాన శాస్త్రం. ఐశ్వర్యం కావచ్చు, సంకల్పం కావచ్చు, జ్యోతిష పరిహారాలు కావచ్చు, అన్నింటి ఉద్దేశ్యం ఒక్కటే, ఆనందాన్ని పొంది ఉండడం, ఆనందాన్ని పొందడం, ఆరోగ్యాన్ని కలిగించుకోవడమే ఐశ్వర్య సిద్ధి ప్రధాన లక్ష్యం. ఇవి ఈనాటి ఐశ్వర్య సిద్ధిలోని కొన్ని ప్రధానాంశాలు. మరిన్ని విషయాలతో మళ్ళీ కలుసుకుందాం. అందరి క్షేమాన్ని కోరుదాం అని విన్నవిస్తూ శుభమస్తు. నీకెప్పుడూ మంచి మాటలు వినడం అలవాటైతే నీ మనసు కూడా అందులో మనం ఒకటి పాటిద్దాం, ఈ పాటి కూడా పాటించలేకపోతే మనుష్య జన్మెందుకు అని ఓ మంచి ఆలోచన చెప్తుంది. ఎప్పుడూ అసలు స్వార్థం గురించి చెప్పేటటువంటి ప్రదేశాల్లో తిరిగి అక్కర్లేని ఉద్వేగాలు కల్పించేటటువంటి విషయాలన్నీ లోపలికి పుచ్చుకుంటే ఉద్వేగపూరితమైన ఆలోచనలు కాకపోతే ప్రశాంతమైన ఆలోచనలు, లోకోద్ధరణకి సంబంధించిన ఆలోచనలు ఎందుకు వస్తాయి? పోనీ లోకోద్ధరణ మాట దేవుడిరు, ఆత్మోద్ధరణకి సంబంధించిన ఆలోచన ఎందుకు వస్తుంది? కాబట్టి ఉద్ధరేణాత్మనాత్మానం, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడం, ముందు చేతనవడానికి అటువంటి విషయాలు లోపలికి పుచ్చుకునే ప్రయత్నం చెయ్యడం సాధన. దాని వైపు తిరిగి ఫలవంతమై ఉంచుకున్నవాడెవడో వాడు సతాం. 10 మంది గురించి ఆలోచించగలిగినటువంటి వాడు. అటువంటి వాడు సకృన్నత్వానత్వా, వాడెవరినీ పాడు చెయ్యాలని కోరుకోడు. వాడు లోపల ప్రశాంతంగా ఉంటాడు. అంతటా అమ్మవారిని చూస్తాడు తప్ప వాడికి ఇంకొకటి కనపడదు. వాడికి భేదభావాలు ఎందుకు వస్తాయి? అసలు వాడికి రావు. వృషద్విచిత్రతల్పయో భుజంగముక్తికస్రజో గరిష్టరత్నలోష్టయో సుహృద్విపక్షపక్షయో తృణాదవింద చక్షుషో ప్రజామహీ మహేంద్రయో సమప్రవర్తయన్మన కదా సదాశివం భజే అంటాడు. అన్నిటా సమాన భావనతో ఉంటాడు. తుల్య నిందా స్తుహృమౌని సంతుష్టో ఏనకేనచిత్ తనికేత స్థిరమతి భక్తిమాన్మే ప్రియో నరహ అంటాడు. వాడురా భక్తుడు, వాడంటే నాకు ఇష్టం, ఆ సమత్వం ఉన్నవాడంటే అంటాడు పరమాత్మ. కాబట్టి అది ఎదగడం జీవితంలో. అలా ఎదగడానికి నువ్వు ప్రయత్నం మొదలు పెడితే ఆవిడ చాలా ఇష్టపడుతుంది. వీడికి నేను ఇంద్రియాలు ఇచ్చాను, మనసు ఇచ్చాను, బుద్ధి ఇచ్చాను, స్వరపేటికి ఇచ్చాను, మాట్లాడే అధికారం ఇచ్చాను. వీడు తాపత్రయపడుతున్నాడు మంచి మాటల కోసం, మంచి పనులు చెయ్యాలని తాపత్రయపడుతున్నాడు. ఆవిడ పైకి లేపుతుంది. ఆవిడ ధర్మిణి, ధర్మవర్ధిని, ధర్మం వైపుకి నడిపిస్తుంది. ఇది ఆవిడకి ఇష్టం. శోకాపహంత్రి సతాం, అది సత్పురుషుడు అంటే. తప్ప ఆవిడే అమాయకురాలు కాదు. అడ్డమైన మార్గంలో తీసుకొచ్చేసి పట్టుకెళ్ళి ఆవిడకి రొట్టలు సమర్పిస్తే పొంగిపోవడానికి. అందుకే శంకరాచార్యులు వారు వాత పెడతారు శివానందలహరిలో, గభీరే కాసారే విశతి విజనే ఘోర విపినే విశాలే శైలే చ భ్రమతి కుసుమర్ధంజలమతి సమర్ప్యై చేతస్సరచితముమానాదభవతే సుఖేనావస్థాతుం జనైహ న జానాతి కిమహో అంటారు. ఎందుకురా నాకు ఆ రొట్టంతా, నీ మనసి చాలు. వెంకటేశ్వరుడంతటి వాడు ఈ లోకంలో మొట్టమొదట ఆవుని కొడుతున్నప్పుడు పైకొచ్చినప్పుడు చెప్పిన మొదటి ప్రతిజ్ఞ ఏమిటో తెలుసా? కోట్లకి కోట్లు తెచ్చిన హుండీలో వేయమని నేను అడగట్లేదు. ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్ భక్తిభావేన తం రక్షామీతి మత్మనః. నువ్వు సత్పురుషుడవై ఉత్తమ భావనలతో ఉండి ఒక్క తులసి దళన్నాకి నేను నీ వెంట పరిగెడతాను.
అడ్డమైన మార్గంలో సంపాదించి హుండీలోకి తీసుకొచ్చి వేసేసి కోట్లకి కోట్లు వచ్చాయంటే పొంగిపోతాను అనుకుంటున్నావేమో, సిగ్గుపడిపోతాను. నా బిడ్డ ఇలాంటి మార్గంలో తిరుగుతున్నాడని. నాకు అక్కర్లేదు. నువ్వు మంచి మార్గంలో ఉండి ఒక్క తులసి దళం వేయి, నాకు చాలు. అది మొదటి ప్రతిజ్ఞ వెంకటేశ్వరుడి ఈ లోకంలో. అయినప్పుడు ధర్మము కాపాడుతుంది, ధర్మ మార్గం కాపాడుతుంది. డబ్బు ఎక్కడ ఎందుకు కాపాడుతుంది? అయితే నేను డబ్బుని తక్కువ చేయట్లేదు, ఆర్జించవలసిందే. కానీ ధర్మమును విడిచిపెట్టి మాత్రం ఆర్జించకూడదు. మాతా నిందతి నాభినందతి పితా భ్రాతాన సంభాషతే భృత్యకుప్యతి నానుగచ్చతి సుతా కాంతాపి నాలింగతే అర్ధప్రార్థన శంకయా నకురుతే సల్లాపమాత్రం సుహృత్ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే విత్తేన సర్వే వశాః. ఒక వయసు వచ్చిన తర్వాత డబ్బు సంపాదించకపోతే అమ్మ కూడా నింద చేస్తుంది, తండ్రి అభినందించడు. అన్నదమ్ములు మేమిచ్చిన జీతంతో పనివాడు పనిచేస్తుంటే వీడు చేయించుకుంటాడంటాడు. పనివాడు కూడా రూపాయి ఇవ్వడగానే పనులు చెప్తాడంటాడు. కొడుకు ఎదురొచ్చి కాళ్ళు కడుక్కోవడానికి నీళ్ళు ఇవ్వడు. భార్య ప్రియమార ఆలింగనం చేసుకోదు. కాబట్టి డబ్బు సంపాదించు, హే సఖే, ఓ స్నేహితుడా సంపాదించు. కానీ తస్మాత్ నైతికమర్థమార్జన శృణు సఖే, నీతి తప్పకుండా సంపాదించు, ధర్మాన్ని వదిలి సంపాదించవద్దు. ధార్మికమైన ఆర్జన ఏదైనా సరే కురు సద్బుద్ధిం మనసి వితృష్ణ, హాయిగా సంతోషంగా నీకు వచ్చిన దాంతో జీవించు, ఏదో లేదని ఏడవద్దు, శాంతి నీలోనే ఉన్నది. కాబట్టి శోకాపహంత్రి సతాం, ఆ తల్లి అనుగ్రహిస్తుంది ఎవరిని? సతాం, సత్పురుషులైనటువంటి వారిని అన్ని వేళలా ఆమె ఆదుకోవడానికి సిద్ధముగా ఉన్నది. ఇది మూకశంకరుల యొక్క ప్రతిపాదన. పలికింది ఆయన కాదు, మూగవారు కామాక్షి పలుకుతోంది. అంటే నేను అనుగ్రహిస్తాను సత్పురుషులను. ప్రాకామ్య సిద్ధి అనో మాట ఉంటుంది లోకంలో. ఉత్తమమైనటువంటి నడవడి ఉన్నటువంటి వ్యక్తుల నోటి వెంట వచ్చినటువంటి మాటలు అమ్మవారి నోటి వెంట వచ్చినటువంటి మాటలే. ఆమె వారి ద్వారా పలుకుతూ ఉంటుంది. అందుకే ఆ కార్యాలు పూర్తవుతాయి. పెద్దలు నిర్ణయించినారుగాన అని ఎందుకంటారంటే వాళ్ళు నిర్ణయించారంటే అది అవుతుంది అని గుర్తు. అంటే సతాం, సత్పురుషులు కనుక అని పెద్దలు అన్న మాటకు అర్థం. కాబట్టి మీరు లోకంలో చూడండి, ఆమెకి ఆ ఉత్తమమైనటువంటి సౌలభ్య స్థితి ఉన్నది అమ్మవారికి. ఒకప్పుడు తిరుక్కడయూర్ అని చెప్పి కాంచీపురానికి దగ్గరలోనే క్షేత్రం ఉంది. అభిరామి అమ్మవారి పేరు, అమృతఘటేశ్వరుడు అయ్యవారి పేరు. అద్భుతమైన క్షేత్రం. ఇప్పటికీ శివలింగం మీద యమధర్మరాజు గారి యొక్క పాశం యొక్క ముద్ర ఉంటుంది. మార్కండేయుడిని అక్కడే అనుగ్రహించాడు శంకరుడిని. యమధర్మరాజు గారిని కాలు పెట్టి తంతే యమధర్మరాజు గారు కింద పడిపోయినటువంటి సన్నివేశం కూడా ఉంటుంది అక్కడ. ఇప్పటికీ స్వయంభూ మూర్తులుంటాయి. షష్ఠిపూర్తి అంతా అక్కడే చేసుకుంటారు. ఏనుగొచ్చి తీసుకెడుతుంది. వక్షస్థాడనమంత కస్య కఠినాపస్మార సంవర్ధనం బుభృత్పర్యటనం నమత్సురచిర కోటీర సంఘర్షణం కర్మీదం మృదులస్య తావక పదద్వంద్వస్య గౌరీపతే మచ్చేతో మణిపాదుకా విహరణం శంభో సదాంగీకురు అంటారు శంకరులు. ఆ పరమాత్మ అక్కడ అమృతఘటేశ్వరుడు, ఆమె అభిరామి. ఒక మహాభక్తుడు ఒక ఆయన ఉండేవాడు, సతాం, ఎవరి జోలికి వెళ్ళాడు, లోకమంతా అమ్మవారిగా చూస్తూ ఉంటాడు. ఆయన అభిరామి యందు చాలా ప్రీతి కలిగినవాడు కాబట్టి తల్లిదండ్రులు ఈ పిల్లాడికి ఏమిటో అభిరామి పూజ వలన పుట్టినవాడు కదా అని అభిరామ భట్టు అని పేరు పెట్టారు. భట్టు అంటే పూజనీయుడు, అమ్మవారి అనుగ్రహంతో అమ్మవారంత గౌరవనీయుడు కావాలని. ఆయన ఏం చేసేవాడు, పెద్దవాడిని ఎవరి జోలికి వెళ్ళేవాడు కాదు, లోకమంతటా అమ్మవారిని చూసేవాడు. ఒకళ్ళకి ఆకలిస్తే తన ఆకలిలాగే. ఏదో ప్రహ్లాదుడి గురించి భాగవతంలో చెప్తారు చూసారా, ఏదో తనయందు అఖిల భూతములందు నొకభంగి సమహితత్వంబున బరగువాడు. అన్ని భూతముల యందు తన బాధ వాటి బాధ, వాటి సంతోషం తన సంతోషం. ఆత్మవత్ సర్వభూతేషు యః పశ్యతి సపశ్యతి. అలా చూసేవాడు. ఆయన ఓ రోజున అమ్మవారి గుళ్ళో కూర్చుని తీవ్రమైనటువంటి ధ్యానం చేస్తున్నాడు. రాకాచంద్ర సమాన కాంతి వదన, పౌర్ణమి చంద్రబింబంలా ఆవిడ ముఖం కనపడుతోంది ఆయనకి ధ్యానంలో. ఆయన ఆ ముఖం వంక చూస్తూ అందులోంచి జాలువారుతున్నటువంటి అమృతాన్ని తాగుతూ పరమ సమాధిలో ఉన్నాడు. శరభోజీ మహారాజు దర్శనానికి వచ్చాడు. ఆయన గుర్రం దిగి లోపలికి వస్తుంటే మహారాజు గారు కదా, అందరూ లేచి నిలబడి స్వాగతం పలికారు. ఈయన సమాధిలో ఉన్నాడు, అందుకని ఆయన అలాగే ఉన్నాడు. మహారాజు వెళ్ళిపోతూ చూశాడు. వీడొక్కడు లేవలేదు నేను వస్తే అని అక్కడ ఉన్న అర్చకులను అడిగారు, ఎవరు ఈయన అని అడిగాడు.
సమాధిలో ఉన్నాడు, ధ్యానం చేస్తున్నాడంటే అంత పొగరా అని ఏమి శిక్ష వేస్తాడో, ఎందుకు వచ్చింది పాపం, ఆయన భక్తుడు, ఎవరి జోలికి వెళ్ళేవాడు కదా. భక్తుడు అంటే అది మాట, ఎవరి జోలికి వెళ్ళాడు, అంతటా అమ్మవారిని చూసేవాడు, పిపీలికాది పర్యంతంలో ఆయన జోలి ఎందుకులే అని చెప్పి మహారాజా ఉన్మత్తుడు ఏదో మాదకాన్ని సేవించి ఉంటాడు, అదిగో అలా కళ్ళు మూసు కూర్చున్నాడు, పిచ్చివాడు, ఆయన జోలి మీకెందుకు రండి అన్నారు. ఆయన లోపలికి వెళ్ళాడు, శివలింగాన్ని ఆరాధించాడు, అమ్మవారిని ఆరాధించి బయటికి వస్తూ చూశాడు, వెలిగిపోతోంది ముఖం. వీళ్ళు చెప్పింది అబద్ధం, ఏదో ఉంది ఇందులో అనుకున్నాడు. ఒకసారి కదిపి బహిర్ముఖుణ్ణి చేయండి అన్నాడు. కదిపి బహిర్ముఖుణ్ణి చేశారు. ఆయన కళ్ళు విప్పుతూనే మహారాజు అన్నాడు, ఇవాళ తిథి ఏమిటి అన్నాడు. నిండు పౌర్ణమి అన్నాడు. ఎందుకని లోపల అమ్మవారు కనపడుతోంది, ముఖం పౌర్ణమి చంద్రబింబంలా కనపడుతోంది ఆవిడ. ఆవిడ ముఖాన్ని చూస్తున్నవాడు కాబట్టి బహిర్ముఖుడై నిండు పౌర్ణమి అన్నాడు. ఏమీ అనలేదు మహారాజు. ఆ రోజు అమావాస్య. సాయంకాలం చీకటి పడ్డాక వస్తాను, పౌర్ణమి చంద్రబింబాన్ని చూపిస్తావా అన్నాడు. తప్పకుండా అన్నాడు ఆయన. వెళ్ళిపోయాడు. శోకాపహంత్రీ సతాం, ఆయనదా పూచి, ఆవిడిది. ఎందుకని? ధ్యానం చేశాడది కాదు, లోకమంతటా వీడిని చూస్తాడు కాబట్టి. ఇప్పుడు ఆయన చీకటి పడింది, సంధ్యావందనం చేసుకుని గుళ్ళో మంటపంలో కూర్చున్నాడు. ఒరే మహారాజు గారు వస్తారా, నీ అసాధ్యం, మండిపోను, పౌర్ణమి అన్నావు, చంద్రబింబం ఎక్కడి నుంచి చూపిస్తావురా, ఉత్తరించేస్తాడు రా రాదని అందరూ బాధపడుతున్నారు. ఆయన అన్నాడు, నాకేం బాధ, నాకేది కనపడిందో అది చెప్పా, అమ్మవారి ముఖం కనపడుతోంది, పౌర్ణమి అన్నాను. పౌర్ణమి చూపించి బతికిస్తే ఆవిడ, అమావాస్య బింబం చూపించి చంపేస్తే ఆవిడ, ఏది చేసినా ఆవిడ. ఆవిడ చేతిలో పనిముట్టుని, పడిపోయినా ఆవిడ పాదాల మీదే, నిలబడినా ఆవిడ పాదాల దగ్గరే, నాకేం బెగ్గలేదన్నాడు. అని అభిరామి అంతాది అంటారు. అంతాది అన్నదానికి అర్థం ఏంటంటే ఏ మాటతో పూర్తి చేస్తారో మళ్ళీ ఆ మాటతో మొదలు పెట్టాలి. చాలా కష్టం కవిత్వంలో ఆ ప్రక్రియ. శంకరాచార్యులు వారు చేశారు. షట్పది స్తోత్రంలో ఉద్ధృత నగ నగభిధనుజ ధనుజకులామిత్ర మిత్ర శశి దృష్టే దృష్టే భవతి, అలా ఏదో ఉద్ధృత నగ అన్నాను అనుకోండి, నగతో పూర్తయింది. ఇప్పుడు మళ్ళీ నగాతోనే మొదలెట్టాలి. ఉద్ధృత నగ నగభిధనుజ, ధనుజాతో పూర్తయింది, మళ్ళీ ధనుజాతో మొదలెట్టాలి. ధనుజకులామిత్ర, మిత్రాతో పూర్తయింది, మళ్ళీ మిత్రాతో మొదలెట్టాలి. అందుకని మిత్ర శశి దృష్టే, మళ్ళీ దృష్టేతో మొదలుపెట్టాలి. దృష్టే భవతి, మళ్ళీ భవతితో మొదలెట్టాలి. అలా చేశారు శ్లోకం. అది అంతాది అంటారు. దేంతో పూర్తయిందో దాంతో మొదలెడుతూ ఉండాలి. ఆసువుగా చెప్తున్నాడు ఆయన. ఆసువుగా అమ్మవారిని లోపల ధ్యానం చేస్తూ చెప్పేస్తున్నాడు. 79వ శ్లోకం దాకా అలా ఉంది వచ్చాడు. అంటే ఆయన లెక్క పెట్టుకోవాలి 79 శ్లోకాలని చెప్పేస్తున్నాడు. శరభోజీ మహారాజు వచ్చాడు, బాగా చీకటి పడింది. వచ్చి గుర్రం దిగాడు. దిగి ఆయన దగ్గరికి వచ్చి ఓసారి గడిపారు. మళ్ళీ ఆ కళ్ళు మూసుకుని శ్లోకాలు చెప్తున్నవాడు ఏమన్నాడు, ఇది పౌర్ణమి చంద్రబింబం అన్నాడు. అదిగో అన్నాడు. ఇలా చేయి చూపించి అదిగో అన్నాడు. అదిగో అనేటప్పటికీ ఇక్కడున్నాడా అని హిరణ్యకశిపుడు అడిగితే అంతటా నరసింహస్వరూపం నిండిపోయినట్టు. ఇదిగో అనేటప్పటికీ అభిరామ భట్టు అక్కడ పౌర్ణమి చంద్రబింబం కనపడాలి. రాజు ఇలా చూశాడు, అమ్మవారు కాపాడాలి. శోకాపహంత్రీ సతాం, లేకపోతే ఆయన శోకిస్తాడు. శోకించడం అంటే ఏమో ఆయన శోకిస్తాడో శోకించడో తెలియదు. నమ్ముకున్నవాడు ఇలా పోయాడని భక్తులు శోకిస్తారు. మరి ఆవిడ ఉందని నమ్మకం ఉండాలిగా లోకానికి. వాడు నా కొరకు రక్షింపవలయువాడు అంటాడు వామనమూర్తి ఘట్టంలో. వాడిని నేను రక్షిస్తున్నది వాడి కోసం కాదు, వాడినే రక్షించకపోతే అసలు నేను ఉన్నానని లోకం నమ్మదిగా. నా కోసం వాడిని రక్షిస్తున్నానంటాడు. భక్తుడిని అందుకు రక్షిస్తాడు. కాబట్టి ఇప్పుడు ఆవిడేం చేసింది, వెంటనే తన కుండలాన్ని తీసి ఆకాశంలోకి విసిరింది. ఆ కుండలం ఆకాశంలో పౌర్ణమి చంద్రబింబంలా ప్రకాశించింది. మహారాజు వెంటనే అభిరామ భట్టు పాదాల మీద పడ్డాడు.